ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగతుర్తిస్తే ప్రళయ బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి గురు 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 స్వహ స్వహ. జాయ్ కొండ దేవత అంబవారు దేవి పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు ఓం శక్తి. జాయ్ కొండ దేవత. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట యోగము చూసుకుంటే చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు కలిస్తేనే తులరాశి. ఈ తులరాశి అందున ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 1, అవమానాలు 5. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురుడు, కేతువ, రావు ఈ 3 గ్రహాలు కొన్ని తిప్పుతున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల ఈ తులరాశి వాళ్ళకి ఒక్కొక్క స్టెప్పు ఎదగాల్సిన టైము దగ్గరికి వచ్చింది. కానీ ఇలా మనస్తత్వము చాలా వరకు చాలా మంచి మనస్తత్వం. ఏ విషయమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండదు. ఏ పని చేసినా ఆలోచించి పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకొని మనం చేస్తే ఇది మంచిదా చెడుదా, చేస్తే మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది పెద్దవాళ్ళ నిర్ణయము, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నడుచుకుంటూ వస్తుంటారు. కానీ దీనికి మేనుగా ఇలా అవకాశాన్ని, ఇలా అమాయకత్వాన్ని కొంతమంది వాడుకుంటుంటారు. ఎలాగా? కొన్ని లేనిపోయిన మాటలు చెప్పటం, మనం ఏమి చేయకపోయినా కూడా, ఈ రాశి వాళ్ళకి మనం ఏమి చేయకపోయినా కూడా, అబ్బో నువ్వు ఈ ఫలాంది చేసావు, ఫలాంది ఉంది అని మన మీద కొన్ని ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఆరోపణల వల్ల మనం సతమతం అయిపోతుంటాం. అరే ఇది నిజమా అబద్ధమా, ఏమిటి ఇది జరిగేది, ఇలా అవుతుంది ఏమిటి, దగ్గర వాళ్ళు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఏమిటి అని మనసులో ఒక వేదన. మరి ఆ వేదన తీరాలి, ఆ సమస్య తీరాలి, ఈ సమస్యలోంచి మనం బయటపడాలి అంటే దీనికి ఒక పూజ చేయాలి. శత్రు పూజ అంటారు దాని పేరు, శత్రునాశన పూజ. ఆ శత్రునాశన పూజ చేస్తేనే మీకు ఉండాల్సిన శత్రువులంతా మిత్రులైపోతారు, అంతా కలిసిమెలిసి ఉంటారు, అనుకునే పనులు ముందుకు వస్తాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి మీరు ఏది చేసినా కూడా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు, ముగ్గురు కలిసి స్నేహం అనేది చేయకూడదు, నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించొద్దు. మరి గతంలో మీరు చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు పోరాడుకుంటూ కష్టపడుకుంటూ రూపాయి మీరు కూడగట్టుకుంటూ ఒక స్థాయికి వచ్చే టైం కల్లా మీ మీద ఏదో ఒక దుష్ట శక్తులు మిమ్మల్ని ఆశిస్తుంటాయి. ఈ 3 గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ముప్పు తిప్పులు తిప్పుతుంటాయి. అంటే ప్రశాంతంగా ఉండేది. ఒకటి వచ్చిందిరా అంటే మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రహం వస్తుంది కదా, మళ్ళీ ఆ గ్రహం వచ్చిన తర్వాత ఆ గ్రహం వల్ల మనకి చాలా వరకు డిస్టర్బెంటు, మనశ్శాంతి లేకోకుండా మనసులో ఆందోళన, వేదన, టెన్షను ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారము దొరికే ప్రాప్తి కనబడుతుంది. అంటే అదృష్టం ఒక లక్కు లాంటిది. ఆ లక్కు అనేది స్త్రీ రూపము కానీ, దోస్తు రూపం కానీ, అన్నదమ్ముల రూపమైన కానీ, భూమిలో కానీ, బేట కానీ, విదేశాలు కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఒక లక్కు, అంటే వీళ్ళు ఊహించని లక్కు అలాంటిది అతి త్వరలో ఎదురయ్యే మార్గాలు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలే ఉన్నాయి, అపశుభ ఫలితాలు లేవు. మంచి యోగమే ఉంది. మరి మంచి యోగమే ఉందని మనం శైలాంచ కూర్చుంటే కాదు కదా, యత్నము ప్రయత్నము రా అన్నాడు. మన మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది
మనకేది కాదు. మనం 10 లక్షలు పెట్టి పూజలు చేయించుకున్నా 10 ఫలం ఉండదు. నమ్మకంతోనే ఒక కొబ్బరికాయ కొట్టి, పసుపు కుంకుమ వేసి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఊదుబత్తి ముట్టిస్తే మన దరిద్రం అక్కడితోనే వెళ్ళిపోతుంది. దరిద్రం పోని టైంలో కొన్ని లక్షలు పెట్టి నువ్వు పూజ చేయించుకున్నా కూడా ఆ దరిద్రం అనేది పోదు. ఆ గ్రహాలు అలాంటివి. కాబట్టి ఈ గ్రహాలకి ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా మీరు పూజించాల్సిన భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 ప్రదర్శనలు చేయాలి. 7 వారాలు మన ఇంట్లో ఒక చిన్న పూజా పటం పూజ పెట్టుకొని 7 వారాలు ఆ వెంకటేశ్వర స్వామిని జపం చేయాలి. చేస్తే మీ ఇంట్లో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్యము, కుటుంబము, పిల్లల చదువు, చేయాల్సిన కార్యక్రమం మీకంతా అభివృద్ధి అనేది అవుతుంది. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదర్శనలు చేసి మన ఇంట్లో 7 వారాలు పీఠం పెడితే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అంతా శాంతం అయిపోతుంది. లక్ష్మి కలిసి వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది, చేసే కార్యక్రమం అభివృద్ధి అనేది పొందుద్ది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీకు ఎలాంటి లోపము, ఎలాంటి డౌటు, ఎలాంటి సందేహము, ఎలాంటి ఇబ్బందులో ఉన్నారనేది అన్నీ మీ గురించి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పాల్సింది మీ పేరు, వయసు, గోత్రము మాకు పంపించాలి. పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి జాతక చక్రం వేసి చూసి అన్ని విషయాలు మీకు చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు.